వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కావాల్సిన షేడ్స్ కనిపిస్తున్నాయి. ఏడాది పూర్తి కాకముందే అన్ని వైపుల నుంచి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోంది. ఓవైపు ఏడాది సంబరాలకు సిద్ధమవుతూనే మరోవైపు గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు పెడుతోంది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారంటూ కాంగ్రెస్ మంత్రులు విరుచుకుపడుతున్నారు. అంశాల వారీగా బీఆర్ఎస్ తప్పులను ఆధారాలతో బయటపెడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లకు పగుళ్లు, ఓఆర్ఆర్ టెండర్లలో అక్రమాలు, ఫార్ములా 1 కు నిధులు విడుదల, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల్లో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముప్పు తిప్పలు పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడితో ఆగకుండా అరెస్టుల వరకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అరెస్టులు అనే పదం వినిపిస్తోంది. బీఆర్ఎస్ పై త్వరలో తాము బాంబులు వేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన తర్వాత అది మొదటగా కేటీఆర్ పైనే పడుతుందన్న సంకేతాలు వచ్చాయి. ఫార్ములా ఈ రేసు కేసులో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారించేందుకు అనుమతి కోసం గవర్నర్ కోసం లేఖ రాసింది. ఆ లేఖకు ఇంకా సమాధానం రాకముందే కలెక్టర్పై దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని పోలీసులు అనుమానాలతో మరోవైపు నుంచి ఆయనకు అరెస్టు ముప్పు ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయాల్లో అసలు ఎప్పుడూ మైనస్లు కావు, ఇంకా చెప్పాలంటే ప్లస్ అవుతుంది. అరెస్టు జరిగే పరిణామాలన్నీ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే తర్వాత అధికారానికి అదే మెట్టవుతుంది. గతంలో ఎన్నో ఘటనలు ఈ అరెస్టుల వ్యవహారంతో రాజకీయంగా కీలక మలుపులకు కారణమయ్యాయి. రేవంత్ రెడ్డిని కూడా చాలా సార్లు అరెస్టు చేశారు. ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. చంద్రబాబును గత ఎన్నికలకు ముందు అరెస్టు చేశారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రానంతగా పరాజయం ఎదురయ్యింది. ఇవన్నీ లేటెస్ట్ ఘటనలో భారత ప్రజాస్వామ్య చరిత్రలో అరెస్టులకు చాలా ప్రాధాన్యం ఉంది. అలా అరెస్టులు అయిన వారు రాజకీయంగా ఉన్నత పదవులు సాధించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కేటీఆర్ అరెస్టును అలాగే ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నో రోజులు జైల్లో పెట్టలేని మహా అయితే 2-3 నెలలు పెట్టగలరని, తర్వాత బయటకు వస్తే ఇక దూసుకెళ్లడమేనని కేటీఆర్ అనుకుంటున్నారు. ఆయన మానసికంగా అరెస్టుకు సిద్ధమయ్యారు కూడా. తాను అరెస్ట్ అయితే ప్రజల్లోకి ఎలా ఆ పరిణామాల్ని పంపాలో కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సోషల్ మీడియా ద్వారా రాజకీయాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీని. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయి ఉంది. కేటీఆర్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ తొందరపడుతుందా, వేచి చూస్తుందా అన్నది కీలకంగా మారింది. బుధవారం రాత్రి అరెస్టు చేస్తారన్న ప్రచారంతో కేటీఆర్ ఇంటి వద్ద అనుచరులు మోహరించారు. కానీ పోలీసులు ఆ దిశగా రాలేదు. కలెక్టర్పై దాడి ఘటనలో ఆయన పేరు రిమాండ్ రిపోర్టులో ఉంది, ఇంకా ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. అయితే ప్రధాన సూత్రధారి ఆయన పేరు చేర్చేలా రిమాండ్ రిపోర్టులో అభియోగాలు ఉన్నాయి. అందుకే అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో కార్యకర్తల్ని మోహరించారు. కానీ పోలీసులు ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకునే వరకు అరెస్టులు లాంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే అవకాశం ఉంది.